హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్నతో కబుర్లు. ఈరోజు వీడియోలో నేను మీకు అమెరికాలో సంత ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. మాకు ఇక్కడ మేముండే ఏరియాలో ఎవ్రీ వీకెండ్ సండే రోజు 9 to 1 వరకు ఫార్మర్స్ మార్కెట్ ఉంటుందన్నమాట. ఈ ఫార్మర్స్ మార్కెట్ మనకి కొంచెం ఇండియాలో సంత ఉంటుంది కదా, దానికి సిమిలర్గా ఉండిద్ది. ఎందుకంటే ఇక్కడ ఫార్మర్స్ హోమ్ గ్రోన్ ఆర్ ఫార్మ్ గ్రోన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇలా ఆ రోజు సండే రోజు వచ్చి అలా టెన్స్లో పెట్టుకొని అమ్ముతారనమాట. నాట్ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఇంకా చాలా చాలా ఉంటాయి. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే వెజిటేబుల్స్ అవన్నీ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎంతైనా ఫార్మర్స్ దగ్గర నుండి డైరెక్ట్గా వచ్చేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. మళ్ళీ స్టోర్స్లో మనం కొనేవి ఎలా అంటే ఫార్మర్స్ అక్కడికి పంపించి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ లోపల వాటిలో ఉన్న ఫ్రెష్నెస్ తగ్గిపోయింది. ఆబ్వియస్లీ అవి ఫ్రిడ్జ్లో ఉన్నవే అనుకోండి. ఇక్కడ ఫ్రిడ్జ్ అదంతా లేకుండా జస్ట్ అలా బయట పెట్టినా కానీ ఆ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసేయండి. అవకాడోస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా మమ్మీ చూసి అదే అంటున్నారు, మనం తినే అవకాడోస్ ఇవే కదా అని. కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువేం లేదు, రీజనబుల్గానే ఉంది. ఇంకా మనకి ఎవరికైనా వీలైతే చక్కగా ఎవ్రీ వీకెండ్ ఇలా ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తెచ్చుకోవచ్చు. నేను ఈరోజు వెళ్ళిన ఫార్మర్స్ మార్కెట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ స్ట్రాబెర్రీస్. అసలు ఎంత స్వీట్గా ఉన్నాయంటే నేను ఇప్పటి వరకు ఇంత స్వీట్గా ఉన్న స్ట్రాబెర్రీస్ అయితే అసలు తినలేదు. ఇక్కడ రాసి మెన్షన్ చేసి ఉందన్నమాట, సూపర్ స్వీట్ స్ట్రాబెర్రీస్ అని. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి అసలు మస్ట్ ట్రై. ఎవరైనా ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తే ఇది ట్రై చేయండి తప్పకుండా. మా మమ్మీ ఇంకా అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అవన్నీ చూసి చాలా ఎక్సైట్ అయ్యారు, బాగున్నాయి అన్నీ అని. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఏమైనా కొనుక్కునే ముందు అక్కడ శాంపిల్స్ ట్రై చేయొచ్చు అనమాట. ముందు చిన్న బాక్స్లో శాంపిల్స్ లాగా పెట్టి ట్రై చేయడానికి ఉంది. అవే మేము ట్రై చేసి చూస్తే అసలు చాలా స్వీట్ ఉన్నాయి. థ్యాంక్ యూ. బీన్ లాంటిది తిను. ఇక్కడి మా అమ్మగారు వచ్చి అవి ఇవి టేస్ట్ చూడమని శాంపిల్స్ ఇస్తున్నారు. అదేదో చిన్న బీన్ లాంటిది రోస్ట్ చేసింది, టేస్ట్ సూపర్ ఉంది. ఇవి కూడా వీళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసినవేనంట. ఇక్కడ ఈ కండల వీరుడు చూసారా మీట్ని ఎలా గ్రిల్ చేస్తున్నాడో. మేము ఇక్కడ బార్బీక్యూ చికెన్ ఆర్డర్ ఇచ్చాం, ట్రై చేసి చూద్దామని. టేస్ట్ అయితే ఓకే ఉంది. ఇక్కడ నాటుకోడి గుడ్లు కూడా దొరుకుతున్నాయి అండో. ఈ చక్కగా ఇక్కడికి వచ్చి నాటుకోడి గుడ్లు కొనుక్కోవచ్చు, హెల్త్కి ఎంతో మంచిది కదా. ఇవే కాకుండా ఫ్రెష్ ఆరెంజెస్ ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. ఒక్కటి $6 పెద్ద పెద్దవి ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా. మనకి ఇండియాలో కొన్ని వెరైటీస్ దొరుకుతాయి, ఇక్కడ వేరేవి దొరుకుతాయి కదా. సో మా మమ్మీకి తెలియను, ఇక్కడ చూసి ఇదేంటి అదేంటి అని మొత్తం చూస్తున్నారు. ఎంత పెద్దదో, ఫ్రెష్ గా ఉంది. అవును మమ్మీ, చాలా పెద్దది. దీనికి ఆకులు కూడా సరిగా తీయలేదు. అవును, ఉన్నాయి అన్ని. అవును, ఇవి కూరగాయలు డైరెక్ట్ గా పొలం నుండి తెచ్చి ఇక్కడ అమ్ముతారనమాట మనకి. అందుకే ఇంత ఫ్రెష్ గా ఉన్నాయి. అవును, బాగున్నాయి అన్ని. ఇవి కలర్స్ గా ఉన్నాయి. ఏంటో కానీ అవి రాడిష్, కొత్తిమీర కాదు అది పార్స్లీ. కొత్తిమీర దాని పక్కది. కొత్తిమీర పార్స్లీ రెండు సేమ్ గానే ఉంటాయి. బాగుంది, స్మెల్ బాగుంది. ఆర్గానిక్ అన్నది స్మెల్ అర్థం అవుతుంది. అంటే మనం తీసుకుంటున్నాం కానీ అంత స్మెల్ ఉండట్లా. అవును, బాగుంది. బీట్రూట్
ఈ ఆకులతోటే తీసుకొచ్చారు వీటిని. అవునవును. ఇక్కడ ఇలా ఫుడ్ స్టాల్స్ లాంటివి కూడా చాలా ఉన్నాయి. అంటే అన్ని క్యూజిన్స్ ఉన్నాయి చెప్పాలంటే మోస్ట్లీ. నాట్ ఓన్లీ ఫుడ్, ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా చేపిస్తున్నారు కొన్ని టెన్స్ కింద. అండ్ కొన్ని స్టోర్స్ వచ్చేసి చూసారా, ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా పర్చేస్ చేస్తే ఆ వచ్చే మనీ వాళ్ళు యానిమల్ శాంక్చురీకి డొనేట్ చేస్తారంట. చాలా బాగుంది కదా ఆ మోటివ్. ఇక్కడ ఒక ఇండియన్ ఫుడ్ స్టాల్ కూడా ఉంది. దాంట్లో చక్కగా పానీపూరి కూడా అమ్ముతున్నారు తెలుసా. మనకి విడిగా రెస్టారెంట్స్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా అంత బాగుండదు. బట్ ఈ ఫార్మర్స్ మార్కెట్లో ఉన్న స్టాల్లో అయితే చాలా బాగున్నాయి. ఈ పానీపూరి ప్రైస్ కూడా చాలా తక్కువ. అరే క్యారెట్స్ భలే ఉన్నాయిరా, చాలా కలర్స్ ఉన్నాయి. అవును, ఇదిగో చూడమా, ఇక్కడ ఎల్లో, వైట్, రెయిన్బో క్యారెట్స్ అంట. అలానే కాకుండా ఇక్కడ హోమ్ మేడ్ హమ్మస్ ఇంకా సాలడ్స్ కూడా ఉన్నాయి. కొన్ని డిఫరెంట్ వెజిటబుల్ చిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అన్నీ హోమ్ మేడే. బీట్రూట్ చిప్స్, బెండకాయ కూడా ఉంది. అన్నీ హోమ్ మేడ్. ఇక్కడ ఫ్రెష్లీ బేక్డ్ క్రోసాన్స్, బేగల్స్, మఫిన్స్, బ్రెడ్ ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎంతో ఫ్రెష్గా అనిపించాయి టేస్ట్. ఇంకా ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా అమ్ముతున్నారు. ఆ ఫ్రూట్ జ్యూసెస్ కూడా అక్కడికక్కడ మనకి బ్లెండ్ చేసి ఇస్తున్నారు. అండ్ ఆ ఫ్రూట్స్ కూడా ఫామ్ నుండి వచ్చిన ఫ్రూట్స్ అంట. సో చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ తను ఏం చెప్తుందంటే ఆ జామ్ చాలా స్పైసీగా ఉంటుందంట. అది మిక్స్ ఆఫ్ సమ్ చిల్లీస్తో చేసిందంట. ఒకటేమో ఫుల్ స్పైసీ, ఇంకొకటేమో మైల్డ్గా ఉంటుంది. ట్రై చేస్తారా అని అడుగుతుంది. ఇస్ ఇట్ చికెన్ ఆర్? No, it's vegan, and we have chili oil. Okay. And it's made of wheat flour. Okay. Yeah. ఇక్కడ వీళ్ళు సెల్ చేసేవి హోమ్ మేడ్ వీట్ నూడిల్స్ అంట. సో వీగన్ ఓన్లీ నూడిల్స్ ఇవి, నో మీట్ యాడెడ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఏ స్టాల్లో అయినా కానీ ప్రతిదీ మనం అక్కడ శాంపుల్ చూసి మనకు నచ్చితే అప్పుడు కొనుక్కోవచ్చు. సో ఈ ఫార్మర్స్ మార్కెట్లో అదొక ఆప్షన్ బాగుంది. జనరల్గా మనం రెస్టారెంట్స్లోకి వెళ్ళినా కానీ లేకపోతే ఏదైనా స్టోర్స్కి వెళ్ళినా కానీ మనం అలా ఏదైనా కావాలంటే ఫుడ్ ట్రై చేసి కొనుక్కునేది ఉండదు కదా, జస్ట్ మనం చూసి ఆర్డర్ చేసి కొనుక్కోవడమే. బట్ ఇక్కడ ఏంటంటే ఎన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నా కానీ అన్నిట్లో శాంపుల్స్ ఉన్నాయి. మనం అది చక్కగా ట్రై చేసి కొనుక్కోవచ్చు. మొత్తం అంతా తిరిగేసి లాస్ట్లో ఈ టాకోస్ ట్రక్ దగ్గరకు వచ్చి చికెన్ టాకోస్ ఆర్డర్ ఇచ్చాము మేము. నాకైతే టాకోస్ చాలా ఇష్టం. ఎస్పెషల్లీ టాకోస్ మంచి రెస్టారెంట్స్లో కన్నా ఇలా ట్రక్స్లో చాలా బాగుంటాయి. వీళ్ళ దగ్గర ఉండే సాసెస్ వల్ల ఆ టాకోస్ టేస్ట్ వస్తాయి అసలుకి. మీలో ఎంతమంది ఇలా ట్రక్ దగ్గర టాకోస్ ట్రై చేశారో కామెంట్ చేయండి. స్ట్రాబెరీస్ బాగున్నాయని చెప్పా కదా, మరి తీసుకోపోతే ఎలా? అందుకని స్ట్రాబెరీస్ తీసేసుకొని అక్కడ ఉన్న ఫుడ్ ట్రై చేసేసి మేము ఇంటికి వెళ్ళిపోయాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే like, comment, share and subscribe. Thank you.